హాయ్ అండి, నమస్తే. ఈరోజు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కేజీన్నర పిండితో చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. కరకరలాడుతూ బాగుంటాయి. ఇది బియ్య పిండి అండి, చెప్పాను కదా, మనం ఇంట్లోనే ఆడించుకోవచ్చు, బయట నుంచి రేషన్ తెచ్చుకోవచ్చు. ఇది కేజీ పిండిది. ఇంకో అర కేజీ వేస్తాను. కేజీన్నర మొత్తం పిండిది. కేజీన్నర పిండితో మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి మనం ఉప్పు 2 గుప్పిళ్ళు వేసానండి. మళ్ళీ సరిపోతే మళ్ళీ కలుపుకున్నాక మళ్ళీ మనం చూసుకుని వేసుకోవచ్చు. దీనిలోనే జీలకర్ర వేసాను. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం అండి. ఈ సగ్గుబియ్యాన్ని మనం ముందు నానబెట్టుకోవాలి, 2-3 గంటల ముందు నానబెట్టుకుని ఇది కూడా వేసాను నేను. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు చాయిస్ అండి, పెసరపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను పెసరపప్పు వేసాను. తర్వాత దీనిలో మనం కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత దీనిలో మనం వెన్న వేసుకోవాలండి, బటర్ వేసుకోవాలి. చెక్కలకి చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకు గట్టిగా రాకుండా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. అందుకే బటర్ ఎంత ఉంటే అంత వేసుకుంటే మంచిది. తర్వాత దీనిలోనే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మనం చూసుకుని వేసుకోవచ్చు. ఆ పిండి అంతా కలుపుకున్నాక మనకు టేస్ట్ చూసుకుని కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే కొంచెం వేసాను నేను. వేయించిన పల్లీలు కూడా వేసాను నేను, అది మన ఇష్టం అండి, వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు. మొత్తం అంతా దీన్ని కలిపేసుకొని మనం మొత్తం పిండిలో ఇవన్నీ కలిసిపోయేలాగా చూసుకొని మనం అప్పుడు టేస్ట్ చూసుకోవాలి. ఇందులో ఆ తర్వాత కలిపిన తర్వాత మనం వేయలేం కాబట్టి ఇదంతా కలుపుకున్నాక అప్పుడు వేసుకోవాలి. ఉప్పు కారం ఏమైనా ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపేసాను చూడండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చూస్తాను. ఉప్పు కారం ఏమైనా వేయాలంటే ఇందులోనే వేసేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మనకు అవ్వదనమాట. నాకు ఇందులో ఉప్పు కారం తగ్గింది, అందుకే నేను వేసుకుంటాను. మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాను చూడండి. తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాను. తర్వాత దీనిలో మనం తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. చెక్కలకి కొన్ని టేస్ట్ బాగుంటుంది. తెల్ల నువ్వులు వేసుకున్నాను. తర్వాత నేను మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకొని తర్వాత కలర్ కోసం కారం వేసుకుంటున్నాను నేను. అంటే ఎర్రగా రావడం కోసం నేను కారం వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోవాలి, లైట్గా. ఎలాగో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కాబట్టి కొంచెమే వేసుకున్నాను. దీన్ని మనం కలిపేసుకుందాము. ఎప్పుడైనా సరే అండి, వేడి వేడి నీళ్ళు పోయకూడదు, గోరువెచ్చటి నీళ్ళు. మనం నీళ్ళని కాచి పెట్టుకున్న తర్వాత గోరువెచ్చగా ఉండాలండి నీళ్ళు. ఆ నీళ్ళతో మనం పిండిని కలుపుకోవాలి. బాగా మరిగే నీళ్ళు పోయకూడదు. గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి మనం. మొత్తం కలిపేసిన తర్వాత చూపిస్తానండి. ఒకవేళ నీళ్ళు సరిపోతే మళ్ళీ వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి మనం. ఇదిగోండి, మొత్తం ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో నూనె పోసుకుందామండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇది. వేయించడానికి సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి. చాలామంది తెలియక పల్లి నూనె వాడుతున్నారు, అది వాడకూడదండి. సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి. వన్ లీటర్ ప్యాకెట్ వేసేసుకున్నాను నేను దీన్ని. ఇది నూనె కాగాలండి ఇప్పుడు నేను ఈ ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకుంటాను. దీని మీద ఒత్తుకుంటాను అనమాట, చెక్కలను చేత్తో ఒత్తేసుకుంటాను. ఇది కట్ చేసేసుకుంటాను. ఇంకోండి, ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసేసుకుంటాను నేను నూనె కాగేలోపు.
ముందు వేసి చూస్తున్నాను వేగిందో లేదో అని ఒక టెస్ట్ అనమాట అది. కొంచెం వేసిన వెంటనే పైకి రావాలి. చూడండి ఇలా ఉండలు చేసేసుకొని చిన్న చిన్న ఉండలు చేత్తో ఇట్లా అనేసుకుంటాను నేను. పిండి సాఫ్ట్గా మెత్తగా ఉంటే మనకు చేత్తో వచ్చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. మధ్య మధ్యలో కొంచెం నూనె తడి చేసుకుంటూ వేసుకుంటే వచ్చేస్తుంది. నూనె ప్యాకెట్ మీద వేసుకుంటాం కాబట్టి మనకు చాలా సింపుల్గా అయిపోతుంది అది. మన చేతికి కూడా కొంచెం పక్క నూనె పెట్టుకుని అలా అతుక్కుంటూ ఉంటే మనకు అతుక్కోదన్నమాట, చేతికి కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఇలా అన్నీ ఒకటందరితో ఒకటి వేసేసుకొని చేసుకోవాలండి. ఇంకా ఎక్కువ గట్టిగా ఎర్రగా బాగా ఎగితే మనకి గట్టిగా అయిపోతుందండి. లైట్గా గోల్డ్ కలర్లో ఉండగానే తీసేసుకోవాలి. ఇలా ఉండలన్నీ చేసి పెట్టేసుకున్నాను. ఇట్లా అన్నీ చేసేసుకుని ఒకదాని తర్వాత ఒకేసారి 4-5 అట్లా వేసేసుకుంటాను, తొందరగా అయిపోతుంది మనకి ఇది. చాలా ఈజీ, సింపుల్ అండి. అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి చెక్కలు మనం. మధ్య మధ్యలో చేయికి మరీ ఎక్కువ కాదు, లైట్గా నూనె ఎత్తుకుంటూ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. దీన్ని మనం మొత్తం వేయించేసుకున్నాక చూడండి చెక్కలు ఇలా వస్తాయన్నమాట మనకి. చాలా